మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డని మీకు శుభం కలుగునగాక. అందరికీ పేరు పేరున వందనాలు. సమాజంలో చాలామంది మనుషులను చూస్తుంటాం. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, చదవరుడు, సాధించిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, రకరకాల మనుషులు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. కానీ ఒక్కొక్కరి చరిత్ర చూసినప్పుడు విడ్డూరంగానూ వింతగా అనిపిస్తుంది. మన వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు, అంటుంటారు, వాడి స్థితి ఎలా మారిందండి, వీడు ఎంత గొప్పవాడయ్యాడు అంటే తను ఒక స్థాయికి వెళ్ళేటప్పుడు ప్రజలు గుర్తిస్తుంటారు. గుర్తించడమే కాదు, వాళ్ళ గురించి చెప్పుకోవడం మొదలు పెడతారు. అయితే మన వ్యక్తిగత జీవితంలో మనకి ఆశ ఉంటుందిగా, సమాజంలో గుర్తింపగలిగిన వ్యక్తిగాను, గౌరవప్రదం కలిగిన వ్యక్తిగాను, ఎంతో అంతో స్థితితో ఉండాలని. మరి మన జీవితాలు కూడా ఆ స్థాయికి ఎదుగుతున్నాయా? వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఎందుకు అట్లా పైకి వచ్చారో చదువుతుంటాం, వింటుంటాం. కానీ మనం దేవునిలో ఉంటే మన స్థాయి ఎలా ఉంటుందని బైబిల్ చాలా తేడాగా చెబుతుంది. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, పేరు లేదు కానీ విని తీరాలి. 112వ కీర్తనలో 9వ వాక్యంలో ఒక వ్యక్తిని గురించి రాసిన మాటలు మీకు వినిపిస్తాను. అతను ఎవరు అంటే భయభక్తులు కలిగిన వాడు. అతని గురించి రాసిన మాట ఏమిటంటే, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. కొమ్ము అంటూ ఆధిక్యత, కొమ్ము అంటే తన యొక్క ప్రత్యేకత, తన జీవితంలో ఒక స్థాయిని హెచ్చరికగా చక్కగా మాట్లాడుతుంది. అతడు ఘనత నుండి హెచ్చించబడ్డాడట. మరి ఎందుకని అతడు ఘనత నుండి హెచ్చించబడ్డాడు అని ఆలోచిస్తే దాంట్లో కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. అతని పరిచయం చేస్తూ మొదటి మాటలు అంటాడు కదా, అసలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడును, దేవుని మాట అంటే అధికంగా సంతోషించేవాడు. విన్నారా? నీ అభివృద్ధికి మూల కారణం నేనైనా మీరైనా ఈ వాక్యం దగ్గరకు రావాలి. రాయబడిన మాట ఏమిటి? దేవుని వాక్యాల్ని వింటే, ఆజ్ఞలు విన్నప్పుడు అధికంగా సంతోషిస్తాడు. అంటే దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించడం, దేవుని సన్నిధిని బట్టి సంతోషించడం, దేవుని కృపను బట్టి సంతోషించడం మనం నేర్చుకోగలగాలి. ఎప్పుడైతే ఆ విధంగా డబ్బును బట్టో, పొలాన్ని బట్టో, రకరకాల ఉద్యోగ ప్రమోషన్లు బట్టే కాదు, దేవునిలో మనకున్న ఆధిక్యత ఏమిటంటే ఆయనను బట్టి మనం చాలా స్తుతిస్తూ ఉండాలి. ఈరోజు నీ స్థాయిలో మనం ఉన్నామంటే ఆయన కృపే కదా. అందుకని ఆయన మాటన్నా, ఆయన సన్నిధానం, ఆయన కృపన్నా మనం స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ అధికంగా ఆనందించాలి. రెండో కార్యం చెబుతాను. అతడట, ఈ అధ్యాయంలో చాలా విషయాలని చివరి 9 నేను చదువుతాను. వాడు దాతృత్వం కలిగి బేదలకు ఇచ్చును. విన్నారా? అధికంగా ఆనందించేవాడు దాతృత్వం కలిగిన బేదవాళ్ళకి ఇస్తుంటాడు. దాతృత్వం అనేది అందరికీ దబ్బదండి. ప్రయత్నం చేసినా కొంతకాలానికి అయిపోద్ది. మేము కూడా దానం చేద్దాం, మేము కూడా చేస్తాం అంటుంటారు. కొంతకాలం అయ్యాక అయిపోతుంది. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కృప ఏమిటంటే దాతృత్వం మనసిస్తాడు. దేవుడు మనకు తన కృప ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా కడగబడిన వాళ్ళకి దాతృత్వం ఉంటుంది. దాతృత్వం ఇవ్వటం మొదలుపెట్టాడు. పేదవారందరినీ చూచి పేదలకు ఇచ్చాడట. దేవుడు అంటాడు కదా, వాని నీతి నిత్యము నిలుస్తుంది. ఆ తర్వాత వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడుతుంది. అంటే 2 కార్యాలు నువ్వు చేస్తే 2 పనులు ఆయన చేస్తున్నాడు. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం, ఒకటి ఆజ్ఞల్లో ఆనందించడం, రెండోది ఇతరులకి ఇవ్వగలిగితే అంటే దాతృత్వం కలిగి ఇవ్వగలగా. మనం కూడా ఇస్తుంటాం, పిసినారితనంగాను సణుక్కుంటూ ఇస్తాం. కాకుండా సంతోషంగా మనం ఇతరుడు దేవుడు నాకు ఇంత ఇచ్చాడు అంటూ మనం ఇతరులకు ఇవ్వగలిగితే ఆయన వెంటనేట నీ నీతిని స్థిరంగా నిలబెడతాడంట. నీ గౌరవాన్ని, ప్రతిష్టతను దేవుడు నీకు ఇచ్చిన ఇవి. రెండోది ఏమిటి తెలుసా? నీ కొమ్ము అంతకంతకు హెచ్చించబడతా ఉంటుంది. ఘనత కలిగిన బ్రతుకుతావట. మరి ఈరోజు మాట విన్నాకైనా సమాజంలో ఘనత కలిగిన వ్యక్తిగా బ్రతకాలి అనుకుంటే నువ్వు ఈ పనులు చేస్తే బాగుంటుందిగా. కనుక నీవు 10 మందిలో ఘనత పొంది హెచ్చించబడాలి అనుకున్నా, నీ యొక్క నీతి నిరంతరం నిలబడాలి అనుకున్నా, నీవు చేయాల్సిందల్లా దాతృత్వం కలిగిన వ్యక్తిలాగా పంచడమును, ఆయన ఆజ్ఞను బట్టి అధికంగా ఆనందించడం. ఈ 2 పనులు చేసి చూడు. ఇంతవరకు నువ్వు పొందలేనిది, సాధించలేనిది సాధిస్తావు, ఘనపరచబడతావు, దీవెనకరంగా ఉంటావు. అనేకులు సాక్షులుగా ఉండబోతున్నారు. ప్రభు మిమ్మల్ని దీవించునగాక. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి, ఘనమైన పాత్రలుగా మార్చండి. కుటుంబానికి రక్షణ, బిడ్డలందరి క్షేమం, సంతోషం, సమాధానం, పిల్లల చదువుల దగ్గర పడుతున్న ఈ పరీక్షల విషయం ప్రార్థన చేస్తున్నాం.
అలాగే ఆరోగ్యం కొరకును, కావలసిన క్షేమం కొరకును, కష్టార్జితం కొరకును, కుటుంబాల ఐక్యత కొరకు, రక్షణ భాగ్యం కొరకు ప్రార్థిస్తుండగా అన్ని విషయాల్లో కృప చూపి వేసవి అడుగుపెట్టినాక పిల్లల వివాహాలు కూడా వాటి కొరకు ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో మేలు చూపి కార్యం చేసి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.